హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నాస్లెన్ మాథ్యూ థామస్ సూపర్ కెమిస్ట్రీతో నటించిన మలయాళం కామెడీ మూవీ నెయ్మార్ 2023 స్టోరీ. సినిమా మొదలవుతుంది ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కుంజవ మరియు సింటో ఇంట్రడక్షన్తో. వాళ్ళు కేరళలోని ఒక చిన్న టౌన్లో ఉంటారు. టీనేజ్ బాయ్స్ అన్నమాట. సూపర్ ఫన్ అండ్ లవింగ్ కూడా. కుంజవాకు ఒక అమ్మాయి అంటే ఇష్టం, కానీ ఆమెను ఇంప్రెస్ చేయటానికి సింటో సూచన ఇస్తాడు. ఒక కుక్కను కొనుక్కో, అమ్మాయిలు కుక్కలంటే పడి చేస్తారు అని అంటాడు. మీరు ఊహించగలరా ఒక కుక్క వల్ల ప్రేమ కథ మొదలవుతుందని? వాళ్ళు ఒక ఇండీ బ్రీడ్ లాబ్రాడర్ పప్పీని కొంటారు. పేరు నెయ్మార్. నెయ్మార్ ఇంటికి వచ్చాక సూపర్ క్యూట్ సీన్స్ అన్నీ ఉంటాయి. కుంజువా సింటోతో ఆడుకుంటూ వాళ్ళ జీవితాల్లో ఆనందం తీసుకొస్తాడు. కానీ నెయ్మార్ కొంచెం మంచి కుక్క కాదు. పక్కింటి వాళ్లను కరిచేస్తాడు, చిన్న చిన్న ఇబ్బందులు సృష్టిస్తాడు. కుంజవా బాధపడతాడు, ఈ కుక్కను ఎలా వదిలించుకోవాలి అని అనుకుంటాడు. ఇక ఇప్పుడే మెయిన్ ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. నెయ్మార్ ఇంటి నుంచి పారిపోతాడు లేదా కిడ్నాప్ అవుతాడు. వాళ్ళు వెతుకుతూ వెళ్తారు. అప్పుడు ఒక గ్యాంగ్స్టర్ ఇంటికి చేరుకుంటారు. ఆ గ్యాంగ్స్టర్ నెయ్మార్ను తన పెట్గా చూసుకుంటూ ఉంటాడు. నెయ్మార్ను తిరిగి తీసుకురావటానికి వాళ్ళు ఏం చేస్తారు? గ్యాంగ్స్టర్ సమస్య సృష్టిస్తాడా? ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. అలాగే ఇందులో కొన్ని కన్ఫ్యూజింగ్ సీన్స్ కూడా ఉన్నాయి. నెయ్మార్ పారిపోయే ఎపిసోడ్ ఇది. సింపుల్ గా కుక్క ఆడుకుంటూ రోడ్డుపైకి వెళ్లి గ్యాంగ్స్టర్ గుంపులో చిక్కుకుంటుంది. ఇది ఫాస్ట్ ఫేస్ తో చూపిస్తారు, కానీ స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత గ్యాంగ్స్టర్ మిక్సర్. గ్యాంగ్స్టర్ మంచోడా చెడ్డోడా అని కన్ఫ్యూజ్ అవుతారు, కానీ అతను కుక్కలను ప్రేమిస్తూ ఉంటాడు. కానీ తన గ్యాంగ్ ఇష్యూస్ వల్ల డేంజరస్గా మారతాడు. కుంజవా సింటో గ్యాంగ్స్టర్ ఇంటికి వెళ్ళి నెయ్మార్ను తిరిగి తీసుకురావడానికి కామెడీ ప్లాన్స్ వేస్తారు. మధ్యలో విజయరాఘవన్ అలాగే యోగ్ జపి లాంటి సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఎంట్రీ కూడా ఉంటుంది. ఫన్నీ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారు వీళ్ళంతా. నెయ్మార్ సేఫ్గా తిరిగి వస్తాడా? ఫ్రెండ్స్ మధ్య గొడవలు వస్తాయా? చివరికి అందరూ యునైట్ అయ్యి నెయ్మార్ని రెస్క్యూ చేస్తారు. చివర్లో సినిమా ఫ్రెండ్షిప్, పెట్ లవ్ అలాగే రెస్పాన్సిబిలిటీ మీద మంచి మెసేజ్ ఇస్తూ హ్యాపీ ఎండింగ్తో ముగుస్తుంది. మొత్తంగా చెప్పాలంటే ఇది ఒక కామెడీ, ఎమోషన్, అడ్వెంచర్ మూవీ అని చెప్పొచ్చు. ఫుల్ ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా ఈ మూవీని చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మరి మీరు ఈ మూవీ చూసారా? ఈ స్టోరీ ఎలా అనిపించిందో, అలాగే ఇది కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఈ స్టోరీ నచ్చినట్లయితే కామెంట్స్లో మీకు ఏ సీన్ బాగా నచ్చిందనేది కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. Bye bye.